హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందామండి. చేపలకు పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇదిగోండి చేపలు, క్యాట్ ఫిష్ అంటండి ఇది. క్యాట్ ఫిష్, దాంట్లో కావాల్సిన మసాలాలు ఏంటంటే, నేను కొద్దిగా ఇదిగోండి 2 స్పూన్లు కొబ్బరి వేసాను, ఒక 7-8 కాజు వేసానండి. కొద్ది ఉల్లిపాయలు నేను ఇలా వేయించుకొని వేసుకుంటాను కదా, కొద్దిగా వేయించుకుందామండి, కొద్దిగా అంతే, జస్ట్ ఇది వేగుతూ ఉంటుంది. ఇదేమో క్యాట్ ఫిష్ అండి. నేను వేసింది 4 కాజు, కొద్దిగా 2 టీ స్పూన్లు ఏమో కొబ్బరి వేసానండి, ఒక 7-8 కాజు వేసానండి. తర్వాత ఇదేమో చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. కొద్ది కరివేపాకు, మనకి పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఇంత మసాలాకి ఎప్పుడు వేస్తాను కదా, గరం మసాలా కొద్దిగా. ఓకేనండి, ఇవ్వండి ఇంగ్రీడియంట్స్. మనం మసాలా వేసుకున్న తర్వాత మొదలు పెడదామండి. ఓకేనండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ అదే చేపల పులుసు చేద్దామని మన రాగులతో దోశ వేస్తానండి. మొన్నేమో ఒకసారి నేను రాగులు సజ్జలు చూపించాను కలిపి, ఇప్పుడు ఓన్లీ రాగులతో దోశలు వేస్తానండి ఈ పులుసులోకి. ఓకేనండి, మసాలా వేసేసుకుందామండి. మసాలా వేసుకున్న తర్వాత నేను ఎలా చేయాలో చూపిస్తానండి. ఓకే అండి, ఇంకోటి ఏంటండి, రిజ్వానా గారు నమస్తే అండి. మీరు కేకులో ఏం ఆయిల్ వేశారని అడిగారండి. మీ ఇలాంటి సబ్స్క్రైబర్స్ నాకు అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో రండి. నాకు ఇంకా చెప్పలేనంత హ్యాపీగా ఉంది. రిజ్వానా గారు, నేను అందులో మన మిల్లు దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటామండి కదండి, ఆయిల్ మిల్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం కదా ఆయిల్, అక్కడి నుంచి నేను రిఫండ్ ఆయిల్ తెచ్చుకున్నానండి. ఆ రిఫండ్ ఆయిల్ వేసానండి కేక్లో. ఓకేనండి, ఆ రిఫండ్ ఆయిల్ మనం అక్కడ గానుగ దగ్గర తెచ్చుకుంటాం కదండి ఆయిల్స్, శనగ నూనె, నువ్వుల నూనె, అక్కడే రిఫండ్ ఆయిల్ తెచ్చుకున్నానండి. ఆ రిఫండ్ ఆయిల్ వేసానండి నేను. రిజ్వానా గారి డౌట్ క్లియర్ అయింది కదండి. ఓకేనండి, ఇప్పుడు పులుసులోకి వెళ్ళిపోదామండి. మనం పులుసు ఎలా రెడీ చేయాలో చెప్తానండి నేను. ఇదిగోండి పులుసు పెట్టేసుకున్నామండి. మసాలా నూరేసుకున్నాను, ఆయిల్ వేసుకుంటానండి. 3 స్పూన్లు వేసుకుంటానండి. పులుసులో కొద్దిగా ఉంటేనే బాగుంటుంది కదా, 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఓకేనండి, నేను చేపలకి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు రాసి పెట్టారండి. కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు రాసి పెట్టాను. కొద్దిగా మనం మళ్ళీ కావాలంటే కొద్ది వేసుకోవచ్చు. కొద్దిగా రాసి పెట్టానండి నేను. ఇదిగోండి, ఇది ఒక్క ఫిష్ అండి, 1 కిలో ఉన్నట్టుంది. 1 కిలో ఉందండి ఇది. నాకు కడగ్గానే చేపలైనా, మటన్ అయినా, చికెన్ అయినా కొద్దిగా ఉప్పు, కారం, పసుపు రాసి పెట్టేసుకుంటానండి నేను. కొద్దిగా బాగా పట్టేసి ఉంటుంది కదా అని. ఎక్కువ తెచ్చుకున్నప్పుడు, తక్కువ తెచ్చుకున్నప్పుడు కాదు కానీ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కొద్దిగా రాసి పెట్టేస్తానండి ఇలాగా. ఇంకొంచెం కొద్ది నూనె వేసి కొద్దిగా వేగిన తర్వాత మనం ½ టీ స్పూన్ ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా కారం సరిపోదండి, కొద్ది కారం వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుందాము. ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ అండి ½ టీ స్పూన్, కొద్దిగా గరం మసాలా ఇదిగోండి చిటికెడు అంతే, ఎక్కువ వద్దు. కొద్దిగా మెంతులు కూడా వేస్తానండి పులుసులో, కొద్దిగా మెంతులు అండి. ఇది అల్లం పేస్ట్ అండి. ఇవ్వండి ఇంగ్రీడియంట్స్.
ఇది బాగుంటుందని మా వారు పులుసు చేయమన్నారు, అందుకని చేస్తానండి. చూడండి, తర్వాత కొద్దిగా మసాలా కూడా వేసేస్తున్నాను. కొద్దిగా ఇది అవుతూ ఉంటుంది, ఇలాగ చింతపండు పులుసు వేస్తున్నాం. చూడండి, ఇలా కొద్దిగా చింతపండు పులుసు వేసుకున్నాం. కొద్దిగా నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టానండి, నిమ్మకాయ అంతా కొద్దిగా. ఇక్కడ చూపించు. కొద్దిగా నిమ్మకాయ సరిపోద్ది. కారం కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చండి. కొద్దిగా 4 పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటాం మనం ఇందులో. పచ్చిమిర్చి ఒక 4 వేస్తున్నానండి. ఇదిగోండి, కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను. నేను ఇంతకుముందు మీకు చూపించానండి, నేను మామిడికాయ సీజన్లో మామిడికాయలు ఇలా కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, డీప్ ఫ్రిడ్జ్లో. మనకు కావాల్సినప్పుడు తీసేసి మనం మామిడి ముక్కలు ఇలాగా ఇదిగోండి ఇలాగా కోసి పెట్టుకుంటాను. 1 year అట్లానే ఉంటుందండి మామిడి ముక్కలు. నేను ఏం చేస్తానంటే దీంట్లో ఒక చిన్న ముక్క కట్ చేసి వేసేస్తానండి ఇలాగా. ఇదిగోండి ఇంత 2 ముక్కలు ఇలా వేసేస్తానండి. బాగుంటుందండి టేస్ట్. నేను చేసేవన్నీ బాగున్నాయండి వంటలు. నేను అన్ని ఇంట్లో దొరికేవే, బయట నుంచి మీకు తెచ్చుకోవాల్సిన పనే లేదు. అన్ని ఇంట్లో దొరికేవే, ఈజీగా టేస్టీగా అండి. ఒక్క 10 నిమిషాలు అయిపోతే మనం ఆపేద్దామండి. ఆపేసి దోశలు వేసుకుందామండి, అంతే అండి. ఒక్క 10 నిమిషాలు ఉడికితే, చేపలు ఎక్కువసేపు పులుసు ఉడకవలసిన పని లేదు కదండి, అంతే అండి. చూసుకొని మనము ఉడికిన తర్వాత అప్పుడు టేస్ట్ చేద్దామండి. మూత పెట్టేస్తాం. ఒక్క 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం తీద్దామండి. ఈలోగా దోశలు వేసుకుందాము. ఈ దోశ వేసుకుందామండి మనం. రాగి దోశ చెప్పాను కదా, ఉట్టి రాగి పిండితో చేస్తున్నానండి. ఉట్టి రాగి పిండి ఉన్న సజ్జలతో కలిపి 2 చేశాను కదా, ఇప్పుడు రాగి పిండి. చేపల పులుసులోకి బాగుంటుంది కదా జొన్న రొట్టి, రాగుల. నాకు రొట్టెలు చేయడం రాదు, మీకు చెప్పాను కదా ముందే. దోశలు వేస్తాను నేను అబ్బాయితో. అంకుల్ రొట్టెలు చేయమంటారు కానీ నాకు రాదు. కొద్దిగా లైట్గా నూనె వేస్తానండి, అంతే వేసుకుంటాను. ఇదిగోండి, ఈలోగా చేపల పులుసు అవుతుంది మంది, రెడీ అయిపోతుంది. ఒక నిమిషం ఇటు చూపించి, ఇది రెడీ అయిపోతుందండి చేపల పులుసు. ఇంకా ఈ దోశలు ఉట్టి రాగి పిండి ఆడించి పెట్టుకుంటానండి. సజ్జలు రాగి పిండి అన్ని ఒక్కోసారి మిక్స్డ్ చేస్తాను, ఒకటి విడివిడిగా చేస్తాను. ఉట్టి రాగులతో చేస్తాను, ఉట్టి సజ్జలతో చేస్తాను, అట్లా అండి. ఉట్టి రాగి పిండి అండి ఇది.
ఓకేనండి, పులుసు అయిపోతుంది, చిక్కగా అయిపోతుందండి. నేను డిష్లో వేసేస్తానండి. ఇది దోశలు అయ్యేటప్పటికి ఇది వేసేద్దాం మనం. అండి దోశ, రాగి దోశ కూడా రెడీ అయిపోతుందండి. ఇంకోటి వేసేస్తాను, ఇంకోటి వేసేసి అంకుల్కి ఇచ్చేస్తానండి దోశ. నూనె కూడా ఎక్కువ ఏం చూడండి, ఒకటి అసలు పడ్డట్టుగా లేకుండా అంతే. బాగా వస్తాయండి, బాగుంటాయి కూడా. మీరు కూడా చేసుకుంటారండి, నాకు చెప్పండి మీరు ఎలా చేసుకుంటారో. ఎవరో కామెంట్స్ పెట్టారండి, రోజెస్ తీగ గులాబీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు లొకేషన్ పెడతానండి మీకు, మీరు తెచ్చుకుందరు కానండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీకు లొకేషన్ పెడతానండి. అడిగారు, 2-3 అడిగారండి, తీగ గులాబీ పువ్వులు బాగున్నాయమ్మా ఎక్కడి నుంచి తీసుకొచ్చారని. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఆ లొకేషన్ పెడతానండి, పెట్టినప్పుడు మీరు తెచ్చుకుందరు కానండి. మీరందరూ అట్లా మీరు అడుగుతుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరందరూ ఎంకరేజ్ చేయండి. అయిపోయిందండి, దోశలు అయిపోయినాయి, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసాను నేను. ఎందుకండి ఇదండి ఇవాళ మన స్పెషల్ ఏంటంటే అండి, చేపల పులుసు. ఇది క్యాట్ ఫిష్ అన్నాను కదండి, క్యాట్ ఫిష్ అండి. పులుసు పెట్టాను, రాగి దోశలు వేసానండి. ఓకేనండి, నా ఎలా ఉందో నా ఛానల్ ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, బెల్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి, బాయ్ అండి.